కార్తీక పౌర్ణమి రోజున ప్రతివాళ్ళు తమ ఇంట్లో కార్తీక దీపాలు పెట్టాలి. ఇంట్లో కార్తీక దీపం పెట్టడానికి ఒక కారణం ఉంది. ప్రతి గృహస్థు తమ ఇంట్లో ప్రతిరోజు దీపాన్ని వెలిగించాలి. దీపం వెలగని రోజు ఒక్కటి కూడా ఉండకూడదు. ఒకవేళ ఊరికి వెళ్లాల్సి వస్తే ఎవరినైనా పిలిచి ఇంట్లో దీపాన్ని పెట్టమనాలి. కొన్నిసార్లు ఇంట్లో దీపం పెట్టలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాంటి వారు తమ దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా వచ్చే అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి. అందుకనే కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులతోటి గుత్తి దీపాన్ని పెడతారు. ఒక ఏడాదంతా దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో దానికి పరిహారం ఈ గుత్తి దీపం. ఈ దీపాన్ని దంపతులు ఇద్దరూ కలిసి వెలిగించాలి. ఇంట్లో దీపాన్ని పెట్టాలంటే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం. దేవాలయాల్లో పెట్టేటప్పుడు కృత్తికా నక్షత్రం ప్రధానం. నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయతోటి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించటం వల్ల ఆర్థిక ఇబ్బందులు, అష్టదారిద్ర్యాలు తొలగిపోతాయి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇంటి ముందు తులసికోట వద్ద ఉసిరికాయతోటి దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దానం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. మీ ఇంట్లో దీపాన్ని వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోష వేళ దామోదరమావాహయామి అని కానీ, త్రయంబకమావాహయామి అని కానీ ప్రార్థించాలి. ప్రార్థించిన తర్వాత ఆ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఈ శ్లోకాన్ని చెప్పాలి. కీటాహ పతంగా మసకాచ్చ వృక్షాః జటేస్థలే ఫలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం చ జన్మ భాగినః భవంతిత్వ స్వపచాహి విప్రాః. ఈ దీపం దీపం కాదు, ఇది దామోదరుడు, ఇది త్రయంబకుడు. కాబట్టి ఈ దీపం వలన మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే కీటకాలు, పురుగులు, పతంగాలు, దోమలు, వృక్షాలకు వెళ్ళాలి. కాబట్టి దామోదర, నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతుంది. దామోదరుడి చెయ్యి దాని మీద పడినట్లే, త్రయంబకుని చెయ్యి దాని మీద పడినట్లే అది అభ్యున్నతిని పొందాలి. నీటిలో ఉండే చేపలు, కప్పలు, తాబేళ్ల వంటి వాటిపై ఈ దీపపు వెలుతురు పడినప్పుడు ఆ ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో వాటి పాపపుణ్యాలన్నీ నశించిపోవాలి. ఇక వాటికి జన్మ లేకుండా ఉండాలి. ఉదర పోషణార్థమే బతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉన్న వాటి మీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించి వాళ్ళు వచ్చే జన్మలో అభ్యున్నతిని పొందాలి అని ప్రార్థించాలి. ఈ శ్లోకాన్ని చెప్పి నమస్కారం చేస్తే భగవంతుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఒక ఇల్లు కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్క రోజు కూడా ఉండకూడదు. 365 రోజులు దీపాలు వెలుగుతూ ఉండాలి. అలా దీపం వెలగకపోతే దోషం వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడినదే కార్తీక పౌర్ణమి తిథి. అందుకనే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు గుత్తు దీపం ఆవు నేతిలో ముంచి వెలిగించాలి. దీపాలు ఇంటి యజమాని వెలిగించాలి. ఇంట దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం. దేవాలయాల్లో దీపం నక్షత్రం కృత్తికా నక్షత్రం ప్రధానం.